ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌసియా బుటీక్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసినట్టు కటోరీ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా మాస్టర్ మెథడ్లో కట్ చేయాలి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి కదా మరి మన బ్లౌజ్లో. అది ఎలా కట్ చేయాలి, మరి మనం ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం, ఏ టెక్నిక్తో మనం కట్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే మనం కస్టమర్స్కి ఇవ్వగలం. ఈరోజు ఈ వీడియోలో ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఆ మెజర్మెంట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. నేను మెజర్ చేస్తానే మీకు మెజర్మెంట్స్ చెప్తాను. మెజర్మెంట్స్ వచ్చి ఇలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్. ఫ్రెండ్స్, వీడియోలోకి పోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 1 ఇంచ్ ఎక్స్ట్రా 15 ఇలా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్మోల్ డౌను, చంక డౌన్ లైన్ అంటారు, అప్పర్ చెస్ట్ లైన్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇది కరెక్ట్గా ఇంతే వస్తుందని లేదండి. మనం 5.5కి వేసుకొని కొద్దిగా పెంచుకోవచ్చు, లేదా తగ్గియాలంటే తగ్గియనవచ్చు, చేయొచ్చు. ఇంతే రావాలని ఏం లేదు. నేనైతే 5.5కి అయితే మార్క్ వేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ 8 ఇంచ్ ఓపెన్ అవుతుందండి. 8.5కి ఒక మార్క్ అయితే పెట్టుకుందాం, తర్వాత మనం మార్క్ వేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను మెజర్మెంట్స్ ఇక్కడ పేపర్ మీద రాసేస్తానండి, కొద్దిగా మీకు ఈజీ అవుతుంది. షోల్డర్ వచ్చేసి 15 అండి, అప్పర్ చెస్ట్ 35, ఫుల్ బస్ట్ వచ్చేసి 36, వెస్ట్ వచ్చేసి 30. ఇప్పుడు మన బ్యాక్ నెక్ 8 ఇంచ్ ఓపెన్ అవుతుంది కదా. 8 ఇంచ్ ఓపెన్ అయితే మన మెథడ్లో వచ్చేసి షోల్డర్ హాఫ్ను ఇలా షోల్డర్ హాఫ్ మనం తీసుకొని, షోల్డర్ హాఫ్ ఎంత అవుతుందండి? 15 ఉంది కదా, మన షోల్డర్ వచ్చేసి 15 ఉంది. 15లో ఆ హాఫ్ ఎంత వస్తుంది? 7.5. 7.5లో మనం ఎంత మైనస్ చేయాలి? 1.5 మైనస్ చేయాలి. చూడండి, 1.5కు నేను ఇక్కడ మార్క్ అయితే వేసేస్తున్నాను అన్నమాట. ఎందుకు? బ్యాక్ నెక్ 8 ఇంచ్ ఓపెన్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఎంత వచ్చింది? టోటల్ 6 ఇంచ్ వచ్చింది. ఇక్కడ 6.5కి మార్క్ వేయాలి, అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్రాస్ బ్యాక్ అన్నమాట. బ్యాక్ సైడ్ రింకల్స్ రిమూవ్ చేయడానికి ఫ్రెండ్స్ ఇలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన కర్వీగోతో ఇలా మనం కర్వ్ షేప్ ఇచ్చేద్దాం. మీ దగ్గర ఫ్రెంచ్ కర్వ్ ఉంటే దాంతో కూడా సేమ్ ఇదేలాగా వస్తుంది. ఇది ఎలా వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది. నెక్స్ట్ షోల్డర్ విడ్త్ వచ్చేసి నేను 2.75 అంటే పాదొక్క 3 తీసేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కస్టమర్ డిమాండ్ ప్రకారం మీరు వాళ్ళు చెప్పినంత తీసుకోవచ్చు షోల్డర్ విడ్త్. నెక్స్ట్ షోల్డర్ డౌన్ నేను వచ్చేసి 0.25 తీసుకుంటున్నాను. ఎందుకని చెప్తానండి. ఇంతే తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి ఏంటి, అందరికీ సేమ్ తీసుకోవాలా అనే డౌట్ వచ్చింది కదా, అది కొద్దిగా క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఇది వచ్చేసి ఐఎమ్ బ్లౌజ్ మాస్టర్లో చాలా క్లియర్గా ఈజీగా మనం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగా అయితే ఈ బుక్లో మనం నేర్చుకోవచ్చండి. ఇప్పుడు నేను కొద్దిగా క్లారిటీ ఇస్తాను. చూడండి, ఈ షోల్డర్ వచ్చేసి పర్ఫెక్ట్ షోల్డర్, బాడీ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది. షోల్డర్ స్టడీగా ఉంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, షోల్డర్ స్టడీగా ఉంది. ఆదర్శ షోల్డర్ అని ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఇక్కడ చూడండి, షోల్డర్ వచ్చేసి బాక్స్ టైప్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ బాక్స్ టైప్ ఉంది. ఈ మీరు బాడీ స్ట్రక్చర్ చూడొచ్చు. ఇక్కడ షోల్డర్ ఇక్కడ బాక్స్ లాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ లోతుగా ఉందన్నమాట. ఇక్కడ ఇక్కడ మెడ దగ్గర నుండి ఇక్కడ షోల్డర్ ఇలా మొదలవుతుంది కదా, ఇక్కడ నుండి లోతుగా అయితే ఇక్కడ షోల్డర్ ఉంది. ఈ షోల్డర్ చూడండి చాలా డౌన్ ఉందన్నమాట. షోల్డర్ డౌన్స్ వీరికి బ్లౌజు డీప్ నెక్ లో కుట్టాలంటే కొద్దిగా మనం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి షోల్డర్స్ ఉంటాయి. అందరూ ఒకే సైజులో అయితే ఉండరు కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి షోల్డర్ వారి వారి బాడీ టెక్చర్ని బట్టి ఉంటుంది. ఇలాంటి షోల్డర్స్ వచ్చినప్పుడు మనం షోల్డర్ డౌన్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మనం బాడీ మెజర్మెంట్స్ చేసేటప్పుడు మనం అర్థమవుతుంది. మనం ఫీల్ చేస్తాం అనమాట. వారికి మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళ షోల్డర్ స్టడీగా ఉందా, లేదా డౌన్ ఉందా, లేదా లోతు ఉందా, లేదా ఇంకా చాలా డౌన్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని బాడీ షేప్స్ ఉన్నాయన్నమాట. ఇవి కొద్దిగా పిక్చర్స్ పెద్ద సైజులో డిజైన్ చేయబడింది, ఇది కొద్దిగా చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇలా మనం పర్ఫెక్ట్ గా మెజర్మెంట్ చేసేటప్పుడు షోల్డర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు షోల్డర్స్ డౌన్ ఉంది, ఎంత ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది. అందుకని నేను ఇక్కడ 0.25 ఇచ్చా. లేదు కొద్దిగా షోల్డర్ చాలా డౌన్ ఉందంటే మీరు షోల్డర్ డౌన్ చేయన అవసరం లేదన్నమాట. అందరికీ షోల్డర్ డౌన్ చేయాలనే ఏం లేదు ఫ్రెండ్స్. వాళ్ళ షోల్డర్ని బట్టి మనం షోల్డర్ డౌన్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి వెస్ట్ ఎంత ఉంది, 30 ఉంది. 13th లో 4th పార్ట్ వచ్చేసి 7.5 వస్తుంది. 7.5కి ఇక్కడికి ఒక మార్క్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నడుము దగ్గర టక్స్ కోసం. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ 35 ఉంది. చూడండి మీరు 35 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 8.75 వస్తుంది. 8.75 అంటే 9. ఇక్కడికైతే ఒక మార్క్ ఇక్కడికి వేసాం. మన బ్యాక్ నెక్ ఎంత కట్ అవుతుంది, 8 ఇంచ్ కట్ అవుతుంది. మరి మనం లూజింగ్ ఇవ్వాలా లేదా ఎంత ఉందో అంతే పెట్టాలా, ఏ సైజు వారికి ఎంత పెట్టాలి అనేది డౌట్స్ అయితే మనకు వస్తాయి కదా. అంటే ఇప్పుడు మనం ఎలా పెట్టాలి, 8 ఇంచ్ నెక్ ఓపెన్ అవుతుంది కదా, మనం దీంట్లో ప్లస్ చేయాలి ఫ్రెండ్స్. మన నెక్ ఎక్కువగా ఓపెన్ అయితే కావడం లేదు, ఓన్లీ 8 ఇంచ్ ఓపెన్ అవుతుంది. 8 ఇంచ్ ఓపెన్ అయినప్పుడు మనం ప్లస్ ఎంత చేయాలి, 4th పార్ట్లో మనం వాళ్ళు కొద్దిగా లూజ్గా వేర్ చేసేవారైతే మనం 1/2 ఇంచ్ లూజ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. లేదు చాలా టైట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా కావాలి వారికంటే మీరు 0.25 కూడా లూజింగ్ ఇవ్వచ్చు. ఈ రెండు మనకు ఆప్షన్స్ అన్నమాట. వారు కొద్దిగా లూజ్గా వేర్ చేస్తారు, ఇంత ఫిట్గా వద్దండి మాకు, కొద్దిగా ఊపిరి ఆడటం లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, పట్టేసినట్టుంది అంటే మీరు 1/2 ఇంచ్ లూజ్ ఇవ్వచ్చు. లేదండి మేము టైట్ వేస్తాం, మాకు బాగా పర్ఫెక్ట్గా కూర్చోవాలండి టైట్గా అంటే మీరు 0.25 లూజింగ్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ టైట్ ఇస్తున్నా. సేమ్ కస్టమర్స్ రారు ఫ్రెండ్స్, అన్ని రకాల కస్టమర్స్ దొరుకుతుంటారు అన్నమాట టైలర్స్కి. అందుకు అందరికీ ఎలా ఒకే ఫిట్టింగ్ అయితే ఇష్టపడరు కదా. నెక్స్ట్ ఈ మార్క్ నుండి ఈ మార్కుకి ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసేద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్ మార్జిన్ 1.5 నుండి 2 ఇంచ్ వరకు స్టిచ్చింగ్ మార్జిన్ వేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మోల్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 15.5 ఉంది. 15.5కి మనం ఎంత యాడ్ చేద్దాం, 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. 15.5 ప్లస్ 5 1/2 ఇంచ్ ఎంత అవుతుంది, ఇలా 15.5కి మనం 1/2 ఇంచ్ యాడ్ చేసాం, 16 అయింది. 16 మనం ఇలా హాఫ్ చేస్తే 8 వస్తుంది. మన ఆర్మోల్ 8 ఉందా లేదా అని ఒకసారి మెజర్ చేద్దాం. ఇక్కడ నుండి చూడండి ఫ్రెండ్స్, చాలా కరెక్ట్గా వచ్చింది. సేమ్ రావాలని ఏమీ లేదు, ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. ఈరోజు మన కటింగ్ ప్రకారం పర్ఫెక్ట్గా వచ్చింది. మన ప్యాటర్న్ బ్యాక్ది కరెక్ట్ అయింది. ఇప్పుడు నెక్ లైన్ అయితే డ్రా చేసేద్దాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్ టక్స్ పాయింట్ క్రియేట్ చేయాలి కదా. ఇలా టక్స్ పాయింట్ ని ఫోల్డ్ చేసేసి ఇలా మార్క్ వేసేద్దాం. ఇలా మనం కట్ పాయింట్స్ ఇవ్వాలి. మనం ఇలా కట్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈజీ అవుతుంది అన్నమాట. మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు 4.5 మార్క్ వేసేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ వేసేసేయండి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. ఈ బ్యాక్ పార్ట్ ప్రకారం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటోరీ పార్ట్ ఎలా కట్ చేయాలని చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ లో మిస్టేక్స్ రావచ్చు. అందుకని మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ఇప్పుడు కటింగ్స్ ఎలా అని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనము బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచ్ ఓపెన్ చేసాం కదా. మన ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచ్ ఓపెన్ అవుతుంది కదా. బ్యాక్ నెక్ 8 ఇంచు, ఫ్రంట్ నెక్ 7 ఇంచ్ ఓపెన్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఒక మార్జిన్ అయితే వేద్దాం. ఈ మార్జిన్ వచ్చేసి మన ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం నాకైతే వేసేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 7 ఇంచ్ ఓపెన్ అవుతుంది. 7 ఇంచ్కి మన అడ్జస్ట్మెంట్ ఏముంటుంది? మీరు మన ఫస్ట్ వీడియోస్ చూసున్నట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన ఫ్రంట్ నెక్ 7 ఇంచ్ ఓపెన్ అవుతుంది కాబట్టి మన షోల్డర్ హాఫ్ 7.5, 7.5 లో మనం ఎంత మైనస్ చేస్తున్నాం? 2 ఇంచ్ మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ టైట్ అవుతుంది బ్యాక్ పార్ట్ కన్నా. ఇలా చేయడం వల్ల మన ఫ్రంట్ పార్ట్ కూడా టైట్ కాదు, లూజ్ కాదు, పర్ఫెక్ట్ గా కూర్చునిద్ది. మన బ్యాక్ పార్ట్ కూడా లూజ్ కాదు, టైట్ కాదు. చూడొచ్చు మీరు ఎంత టైట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. మార్జిన్ ఇక్కడ ఉంది, మన బ్యాక్ పార్ట్ ఈ పేపర్ కరెక్ట్ గా లైన్ లో ఉంది. మనం ఇలా కూడా డైరెక్ట్ గా ఇలా కూడా పెట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలా కూడా మార్క్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలా చేస్తే మన ఫ్రంట్ పార్ట్ లూజ్ అవుతుంది అన్నమాట. పర్ఫెక్ట్ గా మనం కటింగ్ చేస్తేనే పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే మనం కస్టమర్స్ కి ఇవ్వగలం. ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో ఈ షోల్డర్ మనం దీంట్లో అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇలా చూడండి, నేను పేపర్ స్ట్రైట్ గా పెడుతున్నా, ఇలా క్రాస్ గా అయితే పెట్టడం లేదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. పేపర్ ఈ పేపర్ కి స్ట్రైట్ గా కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి మార్క్ అయితే వేసేద్దాం. ఫ్రెండ్స్ మన బ్యాక్ పార్ట్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ మనం షోల్డర్ విత్ ఆర్మోల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ గా మార్క్ అయితే చేసేసాం. ఇప్పుడు వచ్చి మన నెక్ లెంత్ మార్క్ చేసేద్దాం. 7 ఇంచ్ ఓపెన్ అవుతుంది, 7.5 కి మార్క్ చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్క్ అయితే ఇలా వేసేద్దాం. నెక్స్ట్ ఈ లైన్ కి ఈ లైన్ ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఇందులో మన కర్విగోతో ఇలా షేప్ ఇచ్చేద్దాం. కటోరీ కట్ లో ఫ్రెండ్స్ రౌండ్ నెక్, స్వీట్ హార్ట్ నెక్ అంటే స్టార్ నెక్, ఇంకా స్క్వేర్ నెక్ ఇవి కొద్దిగా సూటబుల్ అవుతాయి. నన్ను అడిగితే రౌండ్ నెక్ చాలా బాగా సూట్ అవుతుంది. స్వీట్ హార్ట్ నెక్ అంటే స్టార్ నెక్ ఇది కూడా బాగా సెట్ అవుతుంది. దీనికి మించి వేరే నెక్స్ అంటే అంతగా అట్రాక్టివ్ అయితే కనపడవు. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థం అవుతుంది. నెక్స్ట్ షోల్డర్ డౌన్ 0.25
ఇక్కడ నుండి ఇక్కడికి 0.25 ఇచ్చా. ఇది వచ్చేసి మన బ్యాక్ పార్ట్ క్రాస్ బ్యాక్ లైన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మార్కర్ వేరే తీసుకుంటున్నానండి. మీరు అబ్జర్వ్ చేయండి నేను ఏమేమి చేస్తున్నానని. ఇక్కడ నుండి 5 ఇంచ్ అంటే 0.75, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా లైన్ ఇచ్చేసి ఇందులో మన కర్విగోతో నేను కర్విగో ఎలా పెడుతున్నానని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కట్ పాయింట్ ఇక్కడికి ఎండ్ అవుతుంది అన్నమాట. ఇక్కడికైతే వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి మన కస్టమర్ 36 ఫుల్ బస్ట్ 36 ఉంది. 36 ప్రకారం మన బస్ట్ హైట్ అంటే చెస్ట్ హైట్ వచ్చేసి బస్ట్ పాయింట్ అని కూడా అంటాం 9.5 వస్తుంది. 9.5 కి మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ అవుతుంది కదా, అందుకని ఈ 10 ఇంచ్కి ఇలా ఒక మార్క్ అయితే వేసేసుకోండి. ఇక్కడ గైడ్ లైన్స్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ మిస్టేక్ చేయకుండా చెయ్యండి. కొద్దిగా మిస్ అయినా కూడా బ్లౌజ్ షేప్ కొద్దిగా మారిపోతుంది అన్నమాట మన టక్స్ పాయింట్ది కదా. ఇప్పుడు వచ్చేసి అప్పర్ చెస్ట్ వచ్చేసి 35, ఫుల్ బస్ట్ వచ్చేసి 36 ఉంది కదా. 36 ని మీరు డివైడెడ్ బై 10 చేయాలి. చూడండి 36 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 3.6 వస్తుంది. 3.6 ఇలా మనం మార్క్ చేయాలి. ఇక్కడికైతే మార్క్ వేసేస్తున్నాను నేను. ఇది 0. ఫ్రెండ్స్ ఇంకొకటి ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియో అయితే అబ్జర్వ్ చేసి చూడండి. అంతా వీడియో అబ్జర్వ్ చేయాలి కానీ ఇక్కడ ఇంకా కొద్దిగా అబ్జర్వ్ చేసి చూడండి, మీకు అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇక్కడ నుండి కరెక్ట్ గా 2 ఇంచ్ అన్ని సైజులలో సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. 2 ఇంచ్ మాత్రం ఈ 2 ఇంచ్కి మనం ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే వేసేద్దాం. చూడండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ 3.6 మార్క్ వేసాం కదా. ఆ 3.6 కి మనం 0.25 యాడ్ చేయాలి. అంటే 4 ఇంచ్ వస్తుంది. ఇక్కడికి 4 ఇంచ్ వస్తుంది. 0.25 యాడ్ చేసాం. ఇదైతే మనం మార్క్ ప్రకారం చేసే పద్ధతి. మన దగ్గర చాలా మంది కర్విగో ఆర్డర్ చేశారు ఫ్రెండ్స్. కర్విగో చేసిన వారికి ఈ మెథడ్ చాలా ఈజీ అవుతుంది. అది ఎలా అని ఇప్పుడు నేను చూపిస్తా. చూడొచ్చు ఇక్కడ సెంటర్ అయితే ఒక మీకు హోల్ కనపడుతుంది కదా. ఈ హోల్ పాయింట్ ని ఇప్పుడు మనం ఇక్కడ 0 అని మనం పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్ దగ్గరికి మీరు ఇలా అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ చూడండి 2 ఇంచ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఇక్కడ. ఇంకొకటి నేను ఇక్కడ 0.25 యాడ్ చేసి ఒక మార్క్ వేసి ఆ మార్కు ఈ మార్కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ అబ్జర్వ్ చేసి. మన కర్విగో వలన మనకి ఇదొక ప్లస్ పాయింట్, టైం వేస్ట్ అవ్వదు. ఈజీగా మనం ఇలాగే మార్క్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ మనం మార్క్ చేయొచ్చు. ఈ మెథడ్ మనం ఫాలో అయితే ఇదే ప్రకారం మనం సభ్యసాచిలో 1, 2, 3 అని చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ కటోరీలో డబల్ కటోరీ చేయొచ్చు, మధుబాలా చేయొచ్చు, ఇంకా సింగిల్ డాట్ చేయొచ్చు. చాలా రకాల మన డిజైనర్ బ్లౌజెస్ ఈ మెథడ్లో ఆధారపడి ఉంది ఫ్రెండ్స్. అందుకని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనం ఏ మెథడ్ ప్రకారం కట్ చేస్తున్నామని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైతే ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసాం. దీనికి ఒక లైన్ కడపంతుంది కదా, సేమ్ అదే ప్రకారం మనం కూడా ఇప్పుడు లైన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి దీనికి Y అని నేమ్ ఇద్దాం. నెక్స్ట్ మన బస్ట్ సెంటర్ కూడా మనం క్రియేట్ చేసాం. ఇక్కడ 2 ఇంచ్ క్రియేట్ చేసాం. ఇది మనం కప్పు లెంత్ కోసం అయితే ఇలా చేస్తాం. కప్ లెంత్ ఇంతే రావాలని ఏది లేదు. సైజు ప్రకారం మన కప్ లెంత్ వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి 36 ఫుల్ బస్ట్ కు మన డాట్ లెంత్ ఎంత తీయాలి. 36 సైజుకి
3 ఇంచ్ వస్తుంది ఫ్రెండ్స్. 3 ఇంచ్ని మనం ఇలా చేయాలి. 3 ఇంచ్ ఎందుకు చేయాలి? ఎక్కువ కూడా చేయొచ్చు కదా, తక్కువ కూడా చేయొచ్చు కదా. ఏ సైజు వారికి ఎంత చేయాలి అనేది కూడా డౌట్ వస్తుంది. డౌట్ రావాలి ఫ్రెండ్స్. డౌట్ వస్తేనే మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని మనకి ఇంట్రెస్ట్ ఉందని అర్థం అన్నమాట. ఎవరికి డౌట్స్ అయితే రావో వారికి ఇంట్రెస్ట్ లేదని. ఎవరికైనా డౌట్స్ వస్తున్నాయి, ఇది ఎలా ఇలా కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందా అని మీకు డౌట్స్ వస్తేనే మీకు అది కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలని అని అర్థం అన్నమాట. 3 ఇంచ్ ఎందుకు రావాలి? దానికి కూడా మ్యాథమెటిక్స్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, 36ని డివైడెడ్ బై 12 చేయాలి. 12 చేస్తే ఎంత వస్తుంది చూద్దామండి. 36 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు, చూడండి 3 వచ్చింది కదా, ఇలా 3 వస్తుంది. ఈ 3కి మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ మార్జిన్ కావాలి కదా, మనం స్టిచ్ చేయడానికి డాట్ ఇక్కడ, అందుకు ఎక్స్ట్రా 3.5 ఇక్కడికైతే మార్క్ అయితే వేసేసాం. ఇప్పుడు మన బస్ట్ సెంటర్ అయిపోయింది, డాట్ లెంత్ అయిపోయింది. ఇప్పుడు మనం డాట్ విడ్త్ ఎంత తీయాలి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం ఎలా తీయాలి. ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వాళ్ళ అప్పర్ బస్ట్కి ఫుల్ బస్ట్కి పర్ఫెక్ట్గా ఉంది, వారి సైజుకి 2 ఇంచ్ 3 ఇంచ్ కరెక్ట్గా ఉంది. వేరియేషన్స్ అంటే మనం పర్ఫెక్ట్, నేను వచ్చేసి 1.5కి 1 పాయింట్ తక్కువ అయితే చేసి మనమైతే కటింగ్ చేస్తాం. ఈ మెథడ్ చాలా 99% కస్టమర్స్లో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమందికి చాలా హెవీ కూడా ఉండొచ్చు, వారికి వేరే మెథడ్ ఉంది ఫ్రెండ్స్, వారికి వచ్చే వీడియోలో చూద్దాం. ఈ మెథడ్ అయితే 99% కస్టమర్స్కి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంతవరకు ఏ కంప్లైంట్ అయితే మేము చూడలేదన్నమాట. లేదు వీరి బస్ట్ తక్కువగా ఉండే వారికి 1.5 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ అయితే చేస్తున్నాం. దానికన్నా 1 పాయింట్ తక్కువ ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొద్దిగా తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది వారి బస్ట్ సైజ్ అంటే మీరు 1.25 నుండి మీరు మొదలుపెట్టి చూడండి. ఒక బ్లౌజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకేసారికి మనం చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి పర్ఫెక్ట్గా రావాలి మన సైజు అంటే ఇక్కడ 1.5 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ అయితే ఇక్కడికి మార్క్ వేసేస్తున్నా. ఇక్కడికి ఇప్పుడు 3.5 ఇక్కడ తీసుకున్నాం కదా, సేమ్ 3.5కి ఇక్కడికైతే మార్క్ పెట్టేసేయండి. ఫస్ట్ లైన్స్ వేయండి ఫ్రెండ్స్, ఈజీ అవుతుంది. ఇప్పుడు 3.5 ఇక్కడ నుండి ఇక్కడికి 3.5, ఇక్కడ నుండి ఇక్కడికి 3.5. ఇందులో స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ అయింది. ఇక్కడ నుండి మన కర్వీగా ఉంది కదా, 90 డిగ్రీ కోన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి, ఇక్కడ 90 డిగ్రీ ఇక్కడ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ కూడా 90 డిగ్రీ క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా 90 డిగ్రీ ఇలా క్రియేట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కటోరీ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది, 3 ఇంచులకు 1 పాయింట్ తక్కువ ఇక్కడ వస్తుంది. సేమ్ 3 ఇంచులకు 1 పాయింట్ తక్కువ ఇక్కడికి మనం మార్క్ అయితే వేసేసేయాలి కదా. ఇక్కడి నుండి ఇక్కడికి ఇలా ఒక మార్క్ అయితే వేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడి నుండి ఈ మన నెక్ డ్రా చేసాం కదా, షోల్డర్ లైన్ నుండి ఇక్కడ నుండి 5 ఇంచ్కి ఒక మార్క్, ఈ మార్క్ నుండి ఈ మార్కుకు ఇక్కడికి ఇలా ఒక లైన్, ఈ లైన్కి మనం ఇక్కడ షేప్ ఇది
మన దగ్గర ఫ్రెంచ్ కర్వ్ ఉంటే దాంతో కూడా క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇక్కడ మన కటోరీ పాట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మన ఈ పార్ట్ రెడీ అయిపోయింది. మనం ఈ సెకండ్ పార్ట్ కూడా రెడీ చేయాలి కదా, అది ఎలా అని చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడి నుండి మనము ఎంత తీసుకున్నాం, 3 ఇంచుకి 1 పాయింట్ తక్కువ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రెండ్స్, ఇప్పుడు మన కటోరీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మన సెకండ్ పార్ట్ కూడా మనం క్రియేట్ చేయాలి. దీని ప్రకారం మనం బెల్ట్ కూడా క్రియేట్ చేయాలి. బెల్ట్ వచ్చేసి మనం 2.5 విడ్త్లో అయితే తీసేసుకుందాం. ఇక్కడికి ఒక మార్కు, ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కొద్దిగా ఇలా పైకి అయితే ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా ఒక మార్క్ అయితే వేసేసుకోండి. ఇది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా వేయడం వల్ల. ఈ పాయింట్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందని చూడండి. ఇక్కడికైతే వస్తుంది, ఇక్కడికైతే ఒక మార్క్ వేసేద్దాం. చూడండి, మనం వేసిన పార్ట్కి ఈ పార్ట్కి కొద్దిగా 1/2 ఇంచ్ తేడా వస్తుంది కదా. మరి ఇది స్ట్రైట్ గా రావాలి కదా, అది ఎలా రావాలి, మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీ అని అయితే చెప్పను, ఇక్కడైతే కొద్దిగా మ్యాథమెటిక్స్ మనం యూజ్ చేయాలి. మరి అన్నీ చేస్తేనే బ్లౌజ్ మనం పర్ఫెక్ట్ గా ఇవ్వగలం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం విడ్త్ ఎంత ఇచ్చాము 3 ఇంచులో 1 పాయింట్ తక్కువ ఇచ్చాము కదా. సేమ్ ఇక్కడి నుండి ఇచ్చాను. ఇప్పుడు నేను మెజర్మెంట్ చేసేది మీరు మిస్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ నుండి చేసాము కదా, సేమ్ మెజర్మెంట్ ఇప్పుడు మనం ఇక్కడ నుండి చేయాలి. ఇక్కడ నుండి చూడండి, 3 పాయింట్కి 3 ఇంచులకు 1 పాయింట్ తక్కువ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి 1 పాయింట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి 3 ఇంచులకు 1 పాయింట్ తక్కువ. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నుండి తీయాలి. ఇక్కడ నుండి 3 ఇంచులకు 1 పాయింట్ తక్కువ ఇక్కడికైతే ఒక మార్క్ అయితే వేసేద్దాం. చూడండి, ఇది ఇందులో కలిపేసి ఈ మార్కు ఇలా మార్క్ వేసేసాలి. ఇలా మార్క్ వేసేస్తే ఇక్కడి నుండి ఇక్కడికి ఈ మార్క్ మనం కలపాలి కదా. ఇలా ఇక్కడ మన కర్వీగోతో ఇలా షేప్ ఇవ్వాలి. ఇలా వచ్చింది కదా, చాలా నీట్గా మ్యాథమెటిక్స్తో పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అన్ని సైజులలో సేమ్ మెథడే యూజ్ అవుతుంది. మరి ఇంకో సైజులో ఎలా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాళ్ళ ఫుల్ బస్ట్ ప్రకారం మనం మెజర్మెంట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే ఇవ్వగలం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుండి ఇక్కడికి ఈ మార్క్ మనం స్ట్రైట్ చేయాలి. చూడండి, ఇక్కడి నుండి ఈ మార్క్ నుండి ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ పార్ట్ కూడా క్రియేట్ అయింది, మన కటోరీ పార్ట్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఫుల్ బస్ట్ లో లూజింగ్ ఎంత ఇవ్వాలి, మన ఫుల్ బస్ట్ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఫుల్ బస్ట్ వచ్చేసి 36 ఉంది. 36 డివైడెడ్ బై 4 చేస్తే 9 వస్తుంది. ఆ 9కి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నమాట. ఫుల్ బస్ట్ లో 9.5 అయితే మార్క్ చేసేస్తున్నా. ఇక్కడ నుండి ఈ లైన్ నుండి ఈ లైన్కి ఇలా మార్క్ అయితే పెట్టేసేయండి. చూడండి, పర్ఫెక్ట్ గా వచ్చిందన్నమాట. దీనికి మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ ఇక్కడ ఇప్పుడు మనం కట్ చేసే ముందు ఫ్రెండ్స్ మనం దీనికి డాట్స్ పెట్టాలి. ఎలా కట్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు అర్థం కావాలి కదా. నేనైతే ఇక్కడ రెడ్ స్కెచ్ తో మార్క్ వేసా కదా, ఆ రెడ్ స్కెచ్ తో ఇక్కడ మీరు పిన్ ఉంటే పిన్ తో కూడా ఇలా ఇలా మార్క్స్ పెట్టేసేయండి. మీకు ఇక్కడికి
ఇప్పుడు మనం దీని ప్రకారం కట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన కటోరీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలి, ఫ్యాబ్రిక్ మీద ఎలా కట్ చేయాలని చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి. ఇది వచ్చేసి స్ట్రైట్గా రావాలి ఫ్రెండ్స్. ఈ పార్ట్ ఉంది కదా, ఇది 1, ఇది 2. ఈ 1 పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ వచ్చేసి ఇది స్ట్రైట్ గానే ఉండాలి. మన క్లాత్ ఏ డైరెక్షన్ లో మీకు అర్థమవుతుంది, ఏ డైరెక్షన్ లో ఉంది, స్ట్రైట్ గానే రావాలి. చూడండి మీరు ఇక్కడ నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ కాకుండా ఇది స్ట్రైట్ డైరెక్షన్ లోనే ఉంది. చూడండి, ఇక్కడ నుండి నేనైతే మార్కర్తో మార్క్ వేస్తున్నా ఫ్రెండ్స్. మీకు వీడియోలో క్లియర్గా కనపడాలి కదా, అందుకని మీరు ఈ మార్కర్ యూజ్ చేయొద్దు. చాక్ ఉంటే చాక్తో మీరు మార్క్ వేయండి. నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ వేసేస్తున్నా. ఇది నెక్ లైన్. ఇక్కడ మనం స్టిచ్చింగ్ మార్జిన్ ఇచ్చే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా స్టిచ్చింగ్ మార్జిన్ వేసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేసాం. డాట్లో 3.5 ఇచ్చాం కదా, ఇక్కడ కూడా ఆటోమేటిక్ స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ ఇచ్చాం కదా, సేమ్ డాట్స్లో చూడండి మార్క్ అయితే వేసేసాం కదా. ఈ మార్క్ ఇప్పుడు ఇలా కలిపేద్దాం. ఇలా అయితే షేప్ వచ్చేసింది. ఇందులో మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ వేయాలి. 1/2 ఇంచ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్, 1/2 ఇంచే ఇవ్వండి. ఇక్కడ నుండి ఇక్కడికి స్టిచ్చింగ్ లైన్ అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ అయింది. ఇది మన ఫస్ట్ పార్ట్ కటోరీ ఫ్రంట్ పార్ట్. ఇది ఇప్పుడు కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన కటోరీ కిట్ ని కట్ చేసేద్దాం. చూడండి, నేను ఫస్ట్ ఇక్కడ నుండి మార్క్ చేసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ ఇందులో యాడ్ చేసే మనం కటోరీని కట్ చేసేద్దాం. ఈ కటోరీ వలన ఒకసారి కటింగ్ చేసి పెట్టుకుంటే ఫ్రెండ్స్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం మనం దీని ప్రకారం చాలా బ్లౌజెస్ మనం కటింగ్ ఈజీగా చేయొచ్చు. ప్రతిదానికి మనం మెజర్మెంట్ చేసే అవసరం అయితే ఉండదు. ఇప్పుడు వచ్చేసి ఇందులో స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడ కూడా స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేసే అవసరం లేదు. ఇప్పుడు మన కటోరీ ఏ డైరెక్షన్లో పెట్టాలి, స్ట్రైట్ పెట్టాలా, క్రాస్ పెట్టాలా? క్రాసే పెట్టాలి ఫ్రెండ్స్. మన ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఈ పార్ట్ కట్ చేసాం కదా, ఇది స్ట్రైటే ఉండాలి. ఇది కటోరీ వచ్చేసి క్రాస్లో కట్ అవ్వాలి. చూడండి, ఇలా కూడా డైరెక్షన్ పెట్టొచ్చు, ఇలా కూడా పెట్టొచ్చు. ఇలా పెట్టొద్దు, ఇది స్ట్రైట్ గా ఉంది క్లాత్. ఇలా కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు. మనం క్లాత్ కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండా స్టిచ్ చేయాలి కదా, అందుకని చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది క్రాస్ గా ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ అయితే వేసేసుకుందాం. ఎక్కడి నుండి మనం స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేయాలి, ఎక్కడెక్కడికి మనం స్టిచ్చింగ్ లైన్ రావాలి అని మీరు ఇలా కట్స్ పాయింట్ వేయడం మర్చిపోవద్దు. చాలా ఇంపార్టెంట్. కొద్దిగా మనం వేయడంలో కూడా ఏమన్నా మిస్టేక్ అయితే మన బ్లౌజు ప్రాబ్లం అవుతుంది. ఇది వచ్చేసి దీనికి ఒక కట్ పాయింట్ ఇలా పెట్టేసేయండి. ఇలా ఇక్కడ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇది ఇలా కట్ చేయడమే. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.
ఇది ఇది వచ్చేసి మన స్టిచ్చింగ్ మార్జిన్ అన్నమాట. చూడండి కటోరీ మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇప్పుడు మన పార్ట్ 1 కూడా కట్ అయిపోయింది, మన కటోరీ 2 కూడా కట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బెల్ట్ కూడా క్రియేట్ చేయాలి కదా, అది ఎలా అని చూద్దామండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎలా అని. ఫ్రెండ్స్ మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ లో ఎంత తీసేసుకున్నాం, బెల్ట్ కోసం 2.5 తీసాం కదా. మీకు అర్థం కాకపోతే ఇలా కూడా పెట్టి చూడండి మీరు. ఇలా ఈ కట్ పాయింట్ ఇలా రావాలి. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి 2.5 ఇందులో స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ అయింది, మనం బెల్ట్ లో కూడా యాడ్ చేస్తామన్నమాట. ఇక్కడ 3.5 మార్క్ వేసేసా, ఇక్కడ కూడా 3.5 కి మార్క్ వేసేసా. ఫ్రెండ్స్ ఇంకొకటి, వెస్ట్ వచ్చేసి వీరిది 30 ఉంది. 30లో 4th పార్ట్ 7.5 వస్తుంది. 7.5 ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుండి మనం 2 లేదా 2.5 ఎక్స్ట్రా మనం మార్జిన్ అయితే ఇవ్వాలి కదా. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రైట్ మార్క్ అయితే వేసేద్దాం. ఇది కూడా ఇలా. నెక్స్ట్ ఇక్కడ మనం బెల్ట్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఇక్కడ మన కటోరీ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కటోరీని ఇలా అడ్జస్ట్మెంట్ చేయాలి. చూడండి, ఇది ఇటువైపుకి కొద్దిగా ఇలా టర్న్ అవ్వాలి. స్కేల్ మనం ఇలా పెట్టి చూడండి. మీకు ఫస్ట్ టైమే అర్థం కాదండి, ఒక్కసారికే కటింగ్స్ అర్థం కావు. మీరు చూస్తూ ట్రై చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది. కొద్దిగా చూడండి, ఇటువైపు రైట్ సైడ్ కి కొద్దిగా డౌన్ అయిందన్నమాట మన కటోరీ కిట్. ఇటువైపు మనం ఇలా మార్క్ చేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్, ఇక్కడ పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ దగ్గర కొద్దిగా ఇలా కర్వ్ ఇలా చేయాలి. ఇంకొకటి, ఇక్కడ కొద్దిగా స్లిమ్గా ఉంటే మనం 1/4 ఇంచ్ అంటే 0.25 లేదా 1/2 ఇంచ్ లోపలికి ఇలా వేయొచ్చు. లేదు కొద్దిగా బొజ్జు ఉంది, టమీ ఉంది అంటే ఇది స్ట్రైట్ గానే పెట్టొచ్చు. ఇప్పుడు ఇది కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ కూడా మార్జిన్ యాడ్ అయింది, ఇక్కడ కూడా మార్జిన్ యాడ్ అయింది. ఫ్రెండ్స్ మన కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్ చేయడమే. ఎక్కడ మీరు సిజర్ పెట్టి ఇక్కడ కానీ, ఇక్కడ బెల్ట్ దగ్గర కానీ, కటోరీ దగ్గర ఎక్కడ అయితే సిజర్ పెట్టి వేస్ట్ అయితే తీసే అవసరమే ఉండదు. చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా మన కటోరీ కటింగ్ ఎలా కట్ అయిపోయింది, పర్ఫెక్ట్ మెథడ్ ప్రకారం. ఇలాగే మీరు ఏ సైజ్ అయినా చాలా ఈజీగా అయితే కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. బ్లౌజ్ ఎలా వచ్చిందని చూడటం మాత్రం మీరు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియో తీసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.